కలువా నిన్ను బొమ్మన్నగాని కలువా నిన్ను బొమ్మన్నగాని కన్ను కొట్టినోడవడ బామ కలువా నిన్ను బొమ్మన్నగాని మేనత్త కొడుకట మేనబావట మేనత్త కొడుకట మేనబావట యాడికి నన్ను తోలవకు అనరాని మాటలాడబోకు యాడికి నన్ను తోలవకు అనరాని మాటలాడబోకు యాడికి నన్ను తోలవకు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాబాయ్ కుకింగ్ ఛానల్. నానా ఇవాళ నేను తెలంగాణ స్టైల్లో ఓకే ఇది మన ఏటకూర గుత్తి ఉంటుంది చూడు, ఏటది లివరు దొబ్బ ఉంటది కదా, ఆ దొబ్బని లివర్ని ఫ్రై చేస్తున్నా. ఏటకూర మటన్ కర్రీ చేస్తున్నా. ఇవాళ నా చేతి వంట నువ్వు తిని చూడు ఎలా ఉంటుందో చూసి చెప్పు నాకు. నేను ఇవాళ అందుకోసం వచ్చాను బాబాయ్ నీ దగ్గరికి. ఓకే హాయ్ ఫ్రెండ్స్, నేను బాబాయ్ కోసం ఇవాళ బాబాయ్ దగ్గరికి వచ్చాను. బాబాయ్కి ఇవాళ కొంచెం హెల్ప్ చేద్దామని బాబాయ్ చేతి వంట తినబోతున్నాను ఇవాళ. మీకు కూడా ఇలాంటి లొకేషన్స్కి రావాలనుకుంటే బాబాయ్కి ఒకసారి కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ పింగ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కృష్ణ బాబాయ్, ఇవాళ ఇది మనం మన ఏటది దొబ్బ లివరు లివర్ తెలంగాణ స్టైల్లో మటన్ లివర్ అంటే వేరే లెవెల్, అసలు వేరే లెవెల్ కాదు. నేను వండినాక చూడు, మామూలుగా ఆలీలు చెప్తాడని ఎన్నుకుంటూ వచ్చినావు కానీ ఇప్పుడు నువ్వు నేను చేస్తా చూడు, ఎలా చేస్తారో చూడు ఒకసారి. ఓకే ట్రై చేసి దొబ్బ ఇలా మంచిగా కడగాలి, నీట్గా కడగాలి. ఓకే బాబాయ్, నీట్గా కడుక్కొని చేస్తే దాని లెవెల్ ఉంటుంది కదా, ఈర లెవెల్. ఓకే కొంచెం ఉప్పు అయినా బాబాయ్, నీకు కర్రీస్ అన్ని ఎవరు నేర్పించారు బాబాయ్? ఎవ్వరు నేర్పలేనా, ఇట్లే చేస్తానే చూసేది. మా ఫ్యామిలీ ఫంక్షన్లు, చిన్న చిన్న ఫంక్షన్ అలా నేనే చేసేది వంట. అవును, నాకు ఎందుకంటే ఇది వంట చేయాలని చాలా ఇష్టం ఉంటుంది నాకు. ఓకే, అప్పటి నుంచి నేను దాని ప్రకారం బట్టి చేసుకుంటూ వస్తున్నా. ఓకే, ఇక ఎందుకో ఇప్పుడు సరే మనం అంటూ మనకు ఒక స్పెషాలిటీ ఉన్నది కదా. అవును, మనం అంటూ ఒకటి చేద్దాని, సరే అందరు చేస్తున్నారు కదా, మనకు చేయొచ్చిన వాళ్ళం ఎందుకు ఆగాలనే ఆలోచనతోటి దీన్ని యూట్యూబ్ ని క్రియేట్ చేసినాం. ఓకే, చేసి దీన్ని వంటలు చేద్దాం అన్నట్టుగా చేస్తాను. ఆడియన్స్ కూడా మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. మంచిగానే అనిపిస్తుంది నాకు. ఇంకా 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 చేయాలనిపిస్తుంది. ఫస్ట్ అయినా బాబాయ్, నాకు ఇది చెప్పలేదు, సాల్ట్ ఉప్పు ఎందుకు వేసి అడుగుతున్నాను? ఎందుకనంటే సాల్ట్ వేసిందేమో ఇలా ఏమున్నా గానీ మంచిగా నీట్ గా ఫ్రెష్ అప్ అవుతుంది. ఈ పసుపు వేసి కడితే ఇంకా బాగుంటది. మేబీ బ్యాక్టీరియా అట్లాంటివి ఉంటే చచ్చిపోతాయేమో, అంతేనా? అది నీకు తెలుసు కదా నాయన, నాకు ఇంగ్లీష్ రాదు అట్లా. నాకు ఇంగ్లీష్ రాకపోయినా కానీ నువ్వు చేసే వంటలు చూసి నాకు చాలా ఊర్లు వచ్చినాయి బాబాయ్. ఇవాళ ఇంకా చూడు ఇంకెట్లా ఉంటుందో. క్రేవింగ్స్ అనేది చాలా విపరీతంగా వచ్చేసినాయి. అందుకే బాబాయ్ని కలవాలి ఫస్ట్ అని సిటీ నుంచి వచ్చేసిన నిన్ను కలుద్దామని. ఓకే ఓకే నాన్న, వచ్చిన చాలా సంతోషం. నాకు యూట్యూబ్ లో చూసి మీ వీడియో కంటెంట్స్ అన్ని చూసి మీరు చేసే రెసిపీలు అన్ని చూసినా బాబాయ్, అన్ని వీడియోస్ చూసినా నేను. ఓకే, నాకు ఆ రెసిపీస్ అన్ని బాగా నచ్చినాయి. నేను ఇవాళ టేస్ట్ చేద్దామని నేను ఇవాళ నీ దగ్గరకు వచ్చిన. యాక్చువల్గా నువ్వు చాలా మంచి ఎన్విరాన్మెంట్లో ఉన్నావు బాబాయ్. మాదైతే కాంక్రీట్ జంగల్లో ఉన్నాం మేము. అంతా జంక్ ఫుడ్ తిని మా హెల్త్ మొత్తం డ్యామేజ్ చేసుకుంటున్నాం బాబాయ్ మేము. అదే అందుకనే నాన్న అట్లా తినొద్దు. హోటల్లో ఎక్కడ పడితే అక్కడ తినకుండా మంచిగా బాబాయ్ చేతి వంట మంచిగా చేసి రుచి చేసి చూసి మీరు కూడా చేసుకొని తినండి. బాబాయ్ చెప్పు నాన్న. మనం షాప్ లో కొనుక్కోవచ్చు ఈ మసాలాలు, ఆరెల్స్ మనం ఇంట్లో మిక్సీ పట్టవచ్చు. మరి ఎందుకు బాబాయ్ ఇక్కడే వచ్చి ఇట్లా రోలు అన్ని ఇవన్నీ మూతబరు అంత కష్టం కదా నీకు? అట్లనా? అది షాపులో తెచ్చే అల్లం పేస్ట్ మంచిది కాదు ఆరోగ్యానికి. అవునా? మనం అప్పటికప్పుడు దంచేసుకుంటే దాని టేస్ట్ అలాగుంటది. అది ఓకే. ఇది అల్లం ప్లాస్టిక్ డబ్బాలల్లా, ప్లాస్టిక్ కవర్లలో ఉంటుంది చూడు, అది స్టోరేజ్ ఎక్కువ ఉంటది, దాన్ని వాడకూడదు. మనం ఇట్లా ప్రత్యేకంగా ఇట్లా మనం దంచుకొని వేసుకున్నాం అనుకో ఇంకా బాగుంటది, మన హెల్త్ కి బాగుంటది, మంచిగా తినడానికి ఫుడ్ లో కానీ దేంట్లో కానీ మంచిగా ఉంటది మనకు. బాబాయ్ కుకింగ్ ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉంటే ఏమో అనుకున్నా, అంత ఉండాలే అనుకున్నాను, కానీ ఇక్కడ వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు బాబాయ్ మటన్ వండుతున్నాడు మన కోసం, చూద్దాం ఎలా ఉండబోతున్నాం. లెట్స్ గో. బాబాయ్ ఏం చేస్తున్నావు బాబాయ్? నానా ఇది మన కుడుక ఉంటది కదా, కొబ్బరి. ఓకే, అవును. అది పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టుకొని మనం మటన్లు వేసుకున్నా ఫ్రైలు వేసుకున్నా కానీ బాగుంటది. ఓకే, ఇది వేయించుతున్నాయి లేచి. ఓకే, ఇప్పుడు అందరూ కొబ్బరి పొడి రెడీమేడ్ గా తెస్తారు. అవును, మనం అట్లా కాదు. ఓకే, నేషనల్ గా మనమే తయారు చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, అది స్వతహా
ఇట్లా మెల్లగా నమ్మగొలపాలి నాన్న. అది ఎగరకుండా మెత్తగా కావాలంటే చిన్న చిన్న రవ్వలు కావాలి ఫస్ట్. అది చిన్న చిన్న రవ్వలు అయినాక అప్పుడు మనం దంచుకుంటే మెత్తగా అవుతుంది. అది బాబాయ్ నువ్వు ఇందాక అన్నావు నమ్మగొలుపు అని. నమ్మగొలుపు అంటే అర్థమైంది బాబాయ్, నాకు తెలియదు. అర్థం అంటే మెల్లగా కొట్టు, దాన్ని నీకు కొంచెం నమ్మిస్తూ కొడితే, కొద్దిగా చిన్నగా కొడితే అది చిన్న చిన్నగా అవుతుంది. ఆ రవ్వలు రవ్వలు అయినాక దంచితే మెత్తగా అవుతుంది. అది ఒక్కసారి దెబ్బ పెడితే కట్టక్కున ఎగిరిపడుతుంది బయట. దాన్ని నమ్మించి గుద్దాలి అన్నట్టు నమ్మగొలుపు. అది అట్లా తెలంగాణ భాష అందమే అది బాబాయ్. కళాయి కాలింది, నూనె పోసుకుంటున్నా చూడండి. ఏదో కోపు గింజలు వేసుకుంటున్నాము, కరేపాకు, ఇదో కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు. ఇది దొబ్బ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసిన ఇలా, ఎందుకంటే బాగా ఏగాల దొబ్బ. ఈ దొబ్బ ప్రత్యేకత ఏంటంటే ఈ కిడ్నీలో రాళ్ళు వచ్చినా, టోన్స్ వచ్చినా, ఏవి వచ్చినా కానీ మనం ఈ దొబ్బ తింటే ఉగిన కరిగిపోతే ఈ దొబ్బ హెల్తీ కూడా మంచిది చాలా. అందుకనే ఈ దొబ్బని ఫస్ట్ దొబ్బని ఇంపుతా, దొబ్బ వేయించినాక లివర్ వేస్తా. ఇది దొబ్బ వేగినాక ఇలా గట్టిగా వేగినాక లివర్ వేయాలి. ఇట్లా ఇలా వేయించాలి. దొబ్బ మంచిగా పండు వేగినాక లివర్ వేసుకుంటే ఉంటుంది. ఆహా, నానా రుచిగా ఉంటుంది. బాబాయ్ ఏంటి బాబాయ్ అంతగానం పోసినావు నూనె? నూనె కదా నాన్న, అది దొబ్బ ఎసరు ఉంటుందా, ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉన్నది. ఎందుకంటే దొబ్బ ఏగాలని, పండు ఏగాలి మంచిగా. దొబ్బ ఏగాలని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసింది, కానీ దాంట్లో దిగి ఎసరు ఉంటుంది చూడు, ఆ ఎసరు పొంగుకొస్తుంది. అదంతా నూనె కాదు ఇది, కొంచెం వాటర్ ఈ నూనె కలిసేసరికి అట్లా వస్తుంది. అది రెండు బగారాకులు వేసుకుందాను, వేస్తేనే కొద్దిగా మంచిగా ఉంటుంది స్మెల్. దొబ్బ కొంచెం పండు వేగిందండి. ఇప్పుడు మనం లివర్ వేసుకుందాం. ఇలా లివర్ వేసుకుంటే ఇప్పుడు ఎగుతుంది ఇక లివరు. అయితే లివర్ తొందరగా ఎగుతుందా బాబు? తొందరగా అవుతుంది. దొబ్బ కొద్దిగా అందుకే లేట్ వేసిన వాసన ఉంటుంది కాబట్టి దొబ్బని మంచిగా వేయించాలని ముందుగా దొబ్బ వేయించిన ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇది ఫస్ట్ దొబ్బ వేయించిన కదా, దొబ్బ తర్వాత మళ్ళీ లివర్ వేసిన ఏటకూర దొబ్బ లివర్ ఫ్రై. ఓకే, ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడే కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నా. తాలింపులు వేస్తే మాడుతుందని వేయలేదు. ఇప్పుడు కొంచెం అది దొబ్బ ఉడికినాక లివర్ కొద్దిగా దగ్గర పడ్డాక వేసిన, మళ్ళీ దించేటప్పుడు కూడా కొంచెం వేసుకుందాం లైట్గా. మనం దంచి పెట్టుకున్న కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది కొంచెం లైట్గా వేసుకుందాము. ఫ్రై కాబట్టి కొబ్బరి పొడి ఎక్కువనే ఉండాలి. చూడండి ఎలా ఉన్నదో. పసుపు వేసుకుంటున్నాం చూడండి. కొంతమంది పసుపు ముందుగా వేయాలంటారు, కానీ ముందుగా ఇది ఫ్రై కాబట్టి అడుగుంటుందని వేయలే. అది గమనించండి, పసుపు ఎందుకు ముందుగా లేదని. ఓకే ఓకే, 5 నిమిషాలు ఉడకాలి. ఇది ఉడికినాక అల్లం వేసుకొని కారం పొడి చల్లుకొని దించుకోవాలి. ఇక అల్లం వేసుకుంటున్నాం చూడండి. ఆహా, మధురమైన వాసన వస్తుంది చూడండి అల్లం వేసినాక. దీని టేస్టే వేరు. దంచి పెట్టుకున్న అల్లం వేస్తేనే దాని టేస్ట్ అలాగుంటుంది. నాకు కూడా వస్తుంది బాబాయ్ అరోమా. మరి అలా ఉంటుంది బాబాయ్ చేతి వంట అంటేనే అలా ఉంటుంది. బాగా వస్తుంది, మంచి వాసన. ఆహా, ఇది దొడ్డుప్పు. ఇది ముందుగా కరగదని ముందుగా వేసుకుంటున్నా. కారం వేసుకుంటాం చూడండి లైట్గా. అయిపోయింది ఫ్రై.
కొంచెం ఒక 5 నిమిషాలు ఇక పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోగానే దించేసుకుందాం ఇక. ధనియాలు ఇట్లా అన్నీ వేయించుకొని మనం గసగసాలు ఇట్లా వేయించుకొని దంచిన మసాలా ఉన్నాయి కదా, ఇగో ఆ మసాలా కొంచెం లైట్గా చల్లుకుంటాను. కొంచెం కొత్తిమీర పుదీనా. ఎట్లా ఉన్నది స్మెల్? సూపర్ బాబాయ్. స్మెల్ ఇప్పుడే ఇక్కడ ఇలా ఇట్లానే తినేసాను అనిపిస్తుంది బాబాయ్ నాకు. అట్లా ఉంటుంది మరి బాబాయ్ చేతి వంట అంటేనే. దించేసుకుందా నాన్న, అడగంటుంది. బాబాయ్ చెప్పు నాన్న. నేను ఆగలేకపోతున్నా బాబాయ్. ఏం తినే ఆగేది ఎందుకు నాన్న? తినేసే పెట్టినా కదా, వడ్డించిన కదా. బగారా బువ్వ, మటన్ కర్రీ, దొబ్బ, లివర్ ఫ్రై. పల్లెటూరి ప్రకృతి వనంలో ఈ పచ్చదనంలో చేసిన వంట, పొయ్యిరాళ్ళ మీద కట్టెల పొయ్యితోటి వండిన వంట ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చూసి చెప్పు నాన్న నువ్వు ఇక. ఓకే బాబాయ్, నాకు టేస్ట్ చేస్తా బాబాయ్. బాబాయ్ చెప్పు నాన్న. ఫెంటాస్టిక్ బాబాయ్. బాబాయ్ చేతి వంట అంటే ఇలా ఉంటది. అసలు వేరే లెవెల్ బాబాయ్. మంచి కట్టెల పొయ్యి మీద వేసినావు కదా, ఆ స్మోకీ ఫ్లేవర్, ఆ టేస్ట్, ఆ మసాలా, అది మంచిగా మనం ఎన్ని ఉన్నావు కదా. అవును బా, ఏముంది బాబాయ్, నెక్స్ట్ లెవెల్. దీనికి మళ్ళీ బగారా బువ్వ ఇంకా వేరే లెవెల్ కాంబినేషన్. వావ్, వాట్ ఎ టేస్ట్. అద్భుతం, అమృతం, ఆనందంగా ఉన్నది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకొని తిని చూడండి ఎట్లా ఉంటుందో. ఏంది మటన్ కర్రీ, దొబ్బ, లివర్ ఫ్రై ఎలా ఉన్నదో చూడండి. బావా నువ్వు కూడా తిని చూడు బావా ఎలా ఉన్నదో ఒకసారి టేస్ట్ చూసి చెప్పు. అబ్బా బామ్మర్ది, ఏమో అనుకున్నా కానీ వంట మాత్రం వీడియోలో చూసినా కానీ ఏదో అనుకున్నా కానీ ఇంత మంచిగా వంతవా నువ్వు ఎప్పుడు అనుకోలేదు బాయ్. బాబ్బా ఏమన్నా ఉందా? అంత బాగుందా బావా? బాబ్బా నేను వీడియోలు చూసినా కానీ మా బామ్మర్ది ఇట్లా చేయలే అనుకున్నా. మా బామ్మర్ది వాళ్ళు వస్తుండే చూద్దాం వంట ఎట్టు వంతాడో అని అనుకున్నా కానీ ఆహాహా, సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ బావా. ఇలాంటి వీడియోలు చాలా చేయాలి ఇంకా నువ్వు. చేస్తా బావా, మీ అసలు సపోర్ట్ ఉంటే ఇంకా పోతా ముందుకు. నువ్వు గట్టిగా చేయాలి. ఇలాంటి వంట ఎప్పుడు చూడలే నేను. బగారా రైస్, మటన్ కర్రీ, దొబ్బ, లివర్ ఫ్రై. ఆహా మహాద్భుతం. ఓహోహోహో, తింటుంటేనే నోరు ఊరుతుంది. ఆహా, మటను ఇలా ఒత్తుగా కలుపుకొని ఫ్రై ఇట్లా పెట్టుకొని ఫ్రై ఇట్లా తింటే నెక్స్ట్ లెవెల్. సూపర్ సూపర్, నెక్స్ట్ లెవెల్. బాబా బాబా బాబాయ్, నువ్వు ఇక్కడ ఉండాల్సిన మనిషి కాదు బాబాయ్. ఎందుకు నాన్న? ఒక మాస్టర్ చెఫ్, ఒక 5 స్టార్ హోటల్లో మన టేస్ట్, మన కల్చర్ టేస్ట్, మన తెలంగాణ ఫుడ్ టేస్ట్ వేరే వేరే వాళ్ళకి చూపెట్టాలను, బయట దేశాల వాళ్ళకి. చాలా అథెంటిక్గా, చాలా స్మోకీ ఫ్లేవర్ తోటి, ఆ మసాలాలతోటి. అబ్బా నిజం బాబాయ్, మీ అసలు సపోర్ట్ ఉంటే నాన్న నెవర్ బిఫోర్ బాబాయ్. ఇంకా ముందుకెళ్తా ఇంకా కొత్త కొత్త వంటకాలు చేసి చూపెడతా మీకు. చూడండి, తిని టేస్ట్ చేయండి. మీరు కూడా ఇలాగనే చేసుకోండి, మీ కుటుంబంతో బయటకు వెళ్ళి ఇట్లా చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. బాబాయ్ చెప్పు నాన్న. నన్ను మార్నింగ్ ఇటు రమ్మంటే నేను ఏమో అనుకున్నా బాబాయ్, కానీ ఎన్విరాన్మెంట్, పచ్చని చెట్లు, పొలాలు, ఏం బాగుంది బాబాయ్. ఎవ్రీ వీకెండ్ ఇట్లా వచ్చి మంచిగా రిలాక్స్ అయ్యి నీతోటి ఫుడ్ వండించుకొని ఇది చాలు బాబాయ్ జీవితానికి. అబ్బా, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ముద్ద బాబాయ్. చెప్పు నాన్న. అమృతం. అన్ని సెట్ అయినాయి బాబాయ్, అన్ని. మనం ఉప్పు రెండోసారి ఏది వేసేది ఉండదు నాన్న. ఒక్కసారి మనం వేసినామంటే అది అంతే సంగతులు, ఇక అంతే. కథ మళ్ళీ రెండో రిపీట్ చేసేది ఏమి ఉండదు, ఖచ్చితంగా సెట్ అయిపోతాయి అంతే. మసాలాలు కూడా బాబాయ్ ఎంత ఉండాలో అంతే ఉన్నాయి, ఎక్కువైతే ఏం లేవు కదా అస్సలు. మరి మొగమాట లేకుండా చెప్పు. నిజం బాబాయ్, నేను అబద్ధం చెప్తున్నా. ఓకే, నాకు ఎంత బాగున్నదంటే నేను ఇంతవరకు ఇంకా టేస్ట్ చేయలేదు ఇట్లాంటి ఫుడ్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మళ్ళీ ఇట్లాంటి టేస్ట్ రావాలంటే మళ్ళీ నీ దగ్గరికి రావాలి ఖచ్చితంగా.
చేసి పెడతా మీకు. సో నాన్న చెప్పినా నేను కూడా టేస్ట్ చేసి చూస్తా. చేయనా ఇందాక నుంచి ఆడ చెప్తుంటే నేను నాగలేకపోతున్నా మీరు తింటుంటే. అవును కదా, కెమెరాలు లేరా ఇది, కెమెరా తీసే వాళ్ళు లేరా ఇది, నువ్వే కెమెరా తీస్తా అంటే మరి నువ్వు ఎట్లా టేస్ట్ చూస్తే ఇప్పుడు చూడానా? చూస్తా ఇప్పుడు తిని చెప్తా నేను. ఇగో ఫస్ట్ ఫ్రై ట్రై చేస్తున్నా. మన లివర్ అండ్ దొబ్బా ఫ్రై అంటారు దీన్ని. సో చూసి చెప్తా ఎలా ఉందో. సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాన్న. అద్దరిపోయింది నాన్న, మామూలుగా లేదు. ఓకే బాబా దానికి ఆ లివర్కి కానీ ఆ దొబ్బకి కానీ మసాలాలు పర్ఫెక్ట్గా పట్టుకున్నాయి. అదొక్కటి నోట్లో వేసుకుంటే అమృతం లాగా ఉంది. అమృతం అంటే అమృతం. తినేసాయి నాన్న, కడుపునే తినేసి ఆడియన్స్కి చెప్పేసి. సూపర్ ఉంది, మామూలుగా లేదైతే. ఆ ఫ్రై మాత్రం సూపర్ అంటే సూపర్. ఇక దీనికి హైలైట్ అంటే ఇదే. ఇక ఈరోజు వంటకి ఈ ఫ్రైనే హైలైట్. సూపర్ ఉంది, మైండ్ పోతుంది లోపల అన్నట్టుంది. సూపర్ బా అద్దరిపోయింది. సూపరు బా. అయినా నాన్న చేతి వంట తినాలంటే చాలా చెప్తున్నా, అదృష్టం ఉండాలి. రాసి పెట్టుకోండి. ఏదో ఒక రోజు మీరందరూ కూడా వచ్చి తిని చూస్తారు. ఇదే మాట సేమ్ మీరు కూడా అంటారు. ఇన్ని రోజులు నీకు అదృష్టం ఉంది కాబట్టి తింటున్నావు నువ్వు అని చెప్పి. సూపర్ ఉంది నాన్న. బిహైండ్ ద యాక్షన్స్ అని మేమిద్దరం చేసినాము. సో లాస్ట్కి వచ్చి మేమే తింటున్నాము. నేనైతే నా రివ్యూ ఆల్రెడీ చూసారు కదా. మా బొమ్మది అఖిలు ఎట్లుందో చెప్తాడు చూడు. ఎన్నో వంటలు తిన్నా, ఎన్నో చేసినా చూసినా కానీ మా మావయ్య వంట తిన్న తర్వాత అసలు ఎక్సలెంట్, మైండ్ పోతుంది. ఈ ఫ్రై ఎట్లుందిరా? సూపర్ ఉంది అసలు, సూపర్. అసలు ఈ లివర్ కర్రీ అసలు హైలైట్. సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్. ఇది కొంచెం బ్లాక్ ఉండడం వల్ల మాడింది అనుకున్నా, కాకపోతే ఫ్రై ఇది ఫ్రై డీప్ ఫ్రై ఇది ఇలానే ఉంటదంట. కానీ ఆ మాడినది కానీ ఏది కూడా వస్తలే. అవును, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. బా లైక్ చేయండి, షేర్ చేయండి, బాబాయ్ కుకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.